హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. అందరికీ షలోమ్ అండి. భారతీ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ షలోమ్. దేవుడు మనందరికీ సమాధానం కలగజేయను గాక. ఉదయకాలం దేవుడు అనుగ్రహించాడు. సజీవ లెక్కలో మనం ఉన్నాము. సజీవ లెక్కలో భద్రపరచబడి ఉన్నాం కదా ఫ్రెండ్స్. అందుకు దేవునికి యేసయ్యకు నిండు వందనాలు చెప్దాము. యేసయ్యకే మహిమ ఘనత చెల్లిద్దాము ఫ్రెండ్స్. అందరైతే క్షేమంగా ఉన్నారు కదా ఫ్రెండ్స్. నేను కూడా క్షేమంగా ఉన్నాను. ఆరోగ్యంతో ఆయుష్తో ఉన్నారని నమ్ముతున్నాను. క్షేమంగా ఉన్నవారు నా వీడియోస్ చూస్తున్నారు. నా వీడియో ఎవరు చూస్తున్నారో నాకైతే తెలియదు. మరి నా క్షేమంగా ఉంటేనే నా వీడియో చూస్తారు. నేను కూడా క్షేమంగా ఉంటేనే మీతో మాట్లాడతాను, నేను ముందుకు వస్తాను కదా ఫ్రెండ్స్. సరే, ఈరోజు దేవుని వాగ్దానం చదువుతాను. ఎవడును నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. మళ్ళీ చదువుతున్నా ఫ్రెండ్స్. ఎవడును నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. మంచి వాగ్దానం అయితే చదివాను ఫ్రెండ్స్. మరి మీరు కూడా వాగ్దానము చదవకుండా ఉంటే, దేవునికి మొదటి సమయం మనం లేచిన వేకువజామున దేవునికి సమయం ఇవ్వకుండా ఉన్నట్లయితే ఇవ్వడానికి ప్రయత్నించండి. దేవుణ్ణి ఫస్ట్ లేవగానే స్తుతించడానికి ట్రై చేయండి. తద్వారా మనకు మేలు జరుగుతుంది. దినమంతా కూడా మరి క్షేమంగా ఆయన రెక్కల కింద భద్రపరచబడి ఉంటాము మనము అని విశ్వసించేవారు మర్చిపోకండి. మనం ఫస్ట్ లేవగానే మనం ప్రాణాలతో ఉన్నాం కాబట్టి దేవునికి థ్యాంక్ యూ చెప్పి, దేవుణ్ణి స్తుతించి, దేవునికి ప్రేయర్ చేయడం వల్ల ఆయన రెక్కల కింద మనల్ని భద్రపరుస్తాడు అని నమ్మడి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆమెనని చెప్పండి. దేవుడు అందరినీ చూస్తున్నాడు, అందరినీ కనిపెడుతూ ఉన్నాడు. కాబట్టి మనము ఆయన కింద దాచుకొనలేము. ఆయనకు మరుగైనది ఏది కూడా లేదు కదా ఫ్రెండ్స్. మర్చిపోకండి ఈ విషయాన్ని. అయితే ఆయనకు మరుగు పెట్టయితే మనము బ్రతకలేము. ఏ విషయం గురించి అయినా ఆయనకు యేసయ్య కింద దాచిపెట్టేది ఏమి చేయలేము. ఎందుకంటే మనల్ని సృష్టించింది మన తల్లి గర్భమునందు సృజించక ముందే మనల్ని ఎరిగినవాడు యేసయ్య. కాబట్టి మనకు మనము ఆయనకు మరుగై ఉండలేము, మరుగు చేసి ఉంచలేము దేనిని. సరేనా ఫ్రెండ్స్. ఈరోజు జన్మించిన బిడ్డలందరికీ కూడా ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇవ్వాలనేసి యేసయ్యని మనము కోరుకుందాము. ఫస్ట్ వన్. మరియు ఈరోజు బర్త్డే సెలబ్రేషన్స్, వెకేషన్స్కి వెళ్ళే వాళ్ళు, ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు, మరి మ్యారేజ్లు చేసుకునే వాళ్ళు, అందరికీ కొత్త పనులు స్టార్ట్ చేసేవాళ్ళు, గృహాలు నిర్మించుకునే వాళ్ళు, గృహప్రవేశం చేసేవాళ్ళు, వెహికల్స్ కొనుక్కునే వాళ్ళు, ఇలాంటి కార్యక్రమాలు చేసే వాళ్ళందరికీ కూడా మన భారతీ ఛానల్ నుంచి అయితే దేవుడు దీవించాలని అయితే మనము కోరుకుందాము ఫ్రెండ్స్. కోరుకునే వాళ్ళు మీరు ఉన్నట్లయితే దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. అలా కోరుకోవడం దేవుడికి ఇష్టము. ఇతరుల గురించి దేవుడి దగ్గర వేడుకోవడము, దేవుణ్ణి అడగడం యేసయ్యకు చాలా ఇష్టం. కాబట్టి మరి అందరము అడుగుదాము. మనము ఒకరి గురించి అడగడం ద్వారా ఆయన మనకు మేలును సమకూరుస్తాడు. యేసయ్య మంచిని సమకూరుస్తాడు, చెడు నుంచి మనల్ని తప్పిస్తాడు అని నమ్మేది వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా దేవుణ్ణి వేడుకోండి. వాగ్దానం చదవని బిడ్డలున్నా కూడా వాగ్దానాన్ని చదవాలని నేను కోరుతున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా వాగ్దానం చదివి విశ్వసించండి. దినమంతా కూడా విశ్వసించండి. మరి ఈరోజు ప్రేయర్ టాపిక్ చెప్తాను ఫ్రెండ్స్. మరి నచ్చుతుందో లేదో మీకు, ఏదైనా నచ్చినా నచ్చకపోయినా నేనైతే చెప్తాను కదా ఫ్రెండ్స్. భారతీ ఛానల్ చూస్తున్న వాళ్ళకు, వీడియో ఎండింగ్ వరకు చూస్తున్న వాళ్ళకు చాలా ధన్యవాదాలండి. దేవుడు దీవించిన గాక మిమ్మల్ని, మీ కుటుంబాలని. భారతీ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీకు నచ్చినట్లయితే చూడండి. వీడియో ఎండింగ్ వరకు చూసి మీకు నచ్చితే ప్రతిరోజు చూడండి. ప్రేయర్ టాపిక్ ఉంటుంది కాబట్టి మరి
ప్రతిరోజు వాగ్దానము చదువుకోవాలని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీకు నచ్చితే చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. తద్వారా దేవుడు మీతో మాట్లాడాలని నేను కోరుతున్నాను. ఆయనకు సాక్షిగా నేను మీ ముందుకు వచ్చి ప్రతిరోజు వాగ్దానము అనేది వినిపిస్తున్నాను. మిమ్మల్ని కూడా చదువుకోండి, దేవుని నమ్మిన బిడ్డలకు చెప్తున్నాను ఫ్రెండ్స్. దేవుని గురించి తెలియని ఎవరైనా కూడా దేవుని గురించి తెలుసుకోవాలని నా ఆశ ఫ్రెండ్స్. నా ఆశను యేసయ్య తీరుస్తున్నాడు అని నేనైతే నమ్ముతున్నాను. మరి ఇది ఆయన పని కాబట్టి ఆయన తప్పకుండా నెరవేరుస్తాడు. నా సొంత పనిని నేను స్వార్థంగా కోరినట్లయితే ఏమో నా స్వార్థం అనేసి దేవుడు ఆలోచిస్తాడు. కానీ ఆయన నామ ఘనత కోసం కాబట్టి నేను చేస్తున్నాను పని, కాబట్టి ఆయన తప్పకుండా ప్రతిఫలం నాకు ఇస్తాడని నేను నమ్ముతున్నాను ఫ్రెండ్స్. నమ్మిడి వారిలో మీరు ఉన్నట్లయితే మరి దేవుని హెచ్చింపండి. సరేనా ఫ్రెండ్స్. మరి ఈరోజు ప్రేయర్ టాపిక్కి వెళ్దాం. ప్రేయర్ టాపిక్ చెప్తాను. ప్రమోషన్ గురించి ఆశపడుతున్నారా? ప్రమోషన్స్ గురించి ఎవరైనా దిగులు పడుతున్నారా? జాబ్లో కానీ ఇంకా వేరే బిజినెస్లలో కానీ ఇంకా పై స్థాయికి వెళ్ళాలని మీరు ఆశపడుతున్నారా? ప్రమోషన్స్ గురించి అండి ఈరోజు ప్రేయర్ టాపిక్. మరి ఎంతమంది ఆశపడుతున్నారో నాకైతే తెలియదు. అందులో నేను కూడా ఒకదాన్ని. ప్రమోషన్స్ రావడం స్వీకరించాలనే ఆశ కలిగి ఉన్న వారిలో నేను కూడా ఉన్నాను. మరి మీలో ఎంతమంది ఉన్నారో నాకైతే తెలియదు. దేవుడు మీ ఆశలను నెరవేర్చును గాక. ప్రమోషన్ అంటే డ్యూటీలో ప్రమోషనే, బిజినెస్లో ప్రమోషనే, ఇంకా ఇవే అని కాదు. మన ఆస్తిలో ప్రమోషన్, ఆస్తిలో పెరగడాన్ని కూడా ప్రమోషన్ అంటారు కదా ఫ్రెండ్స్. మరి అదే అని కాదు, మనం మస్ట్ ఏంటి, దేవునిలో ఎదగాలి. అది మెయిన్ ప్రమోషన్. ఇవి అందరికీ తెలిసే ఉంటుంది. తెలిసే ఉన్నా కానీ తెలియనట్టుగా ఉంటారు. అది సాతాను చేయు పని. దానికి మనము లొంగిపోవద్దు. దాన్ని ఎదిరించడానికే మనం ట్రై చేయాలి ఫ్రెండ్స్. ఏ విషయంలోనే, ప్రతి చిన్న విషయంలోనే ఏ చిన్న విషయాలే కదా ఇవి అనేసి మనం లైట్ తీసుకుంటాము కొన్ని విషయాలు. కానీ మన చిన్న విషయాలనే పెద్ద విషయాలుగా అది మనల్ని జారత్వంలోనికి పడవేస్తుంది. ప్రతి విషయాన్ని కూడా మనం ఆచితూచి వేస్తే అది దేవుడికి ఎంతగానో మహిమకరంగా ఉంటుంది. ప్రతి విషయం, నా బిడ్డ ఇలా కూడా ఈ చిన్న విషయాన్ని కూడా నన్ను హెచ్చిస్తున్నారు నా బిడ్డలు అనేసి యేసయ్య దృష్టిలో మనము మంచి వారము అయి ఉంటాము. యేసయ్య దృష్టిలో ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనము ఉంటాము కదా ఫ్రెండ్స్. మరి ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఉండడం మనకు ఎంత అదృష్టము. ఆయన బిడ్డలం మనము. కానీ ఆయనకి ఇష్టమైన బిడ్డలు, ఇప్పుడు మన పిల్లల్ని కూడా మనము ఇష్టపడడం ఎంతో వాళ్ళకి అదృష్టం కదా ఫ్రెండ్స్. ఇష్టపడి చేసేది ఎంతో ప్రేమతో కూడినది ఉంటుంది. కష్టంతో చేసేది తప్పదులే అన్నట్లు ఉంటుంది. కాబట్టి మరి ఆయనలో ప్రమోషన్ మనము ముందుకెళ్ళాలి. ఫస్ట్ ఆయన పనిని మనం చేస్తే మన పనిని ఆయన చేస్తాడు. ఇది నమ్మేడు వారు ఉంటే మరి దేవునికి స్తుతులు చెల్లించండి. మీరు భారం కలిగి ప్రమోషన్స్ గురించి ఉన్నట్లయితే మరి దేవుడు మీ ఆశను నెరవేర్చాలని నేను కోరుతున్నాను. అలాగే దేవునికి సమయం ఇవ్వని వారు, దేవుణ్ణి తెలుసుకోలేని వాళ్ళు ఉంటే తెలుసుకోవాలని, బైబిల్ చదవాలనేసి నేను కోరుతున్నా. ఇతరులు అయినా, క్రైస్తవులైనా, ఇతరులకైనా చెప్తున్నాను ఫ్రెండ్స్. మరి దేవుని తెలియని వారు ఉంటే దేవుణ్ణి తెలుసుకోవాలని చెప్తున్నాను. క్రైస్తవ బిడ్డలైతే మరి ఆశ మనం చేసేదానికి ప్రతిఫలము మనం నీతిగా న్యాయంగా చేస్తే అది ఎక్కడికి పోదు. ఆయన భద్రపరిచి ఉంచుతాడు, దాచిపెట్టి ఉంచుతాడు మన కోసం మేలులని. కాబట్టి ఫ్రెండ్స్, మరి ఈరోజు ప్రేయర్ టాపిక్ ఇది. మీకు అర్థమైనట్లయితే, నచ్చినట్లయితే, నచ్చకపోయినా నచ్చినా మరి మీరందరూ ఈ టాపిక్ గురించి ప్రమోషన్స్ ప్రేయర్ టాపిక్ ఈరోజు కాబట్టి తప్పకుండా ప్రేయర్లో పెట్టేది వాళ్ళను యేసయ్య సిద్ధపరుస్తాడని నాకు తెలుసు. మరి ఎంతమందిని సిద్ధపరిచాడో మీ అందరి గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా ప్రమోషన్స్ గురించి ఆశపడే వాళ్ళ గురించి మనం ఈరోజు అయితే ప్రేయర్ చేద్దాం ఫ్రెండ్స్. మరి ఈ దినమంతా యేసయ్య మనకు తోడుగా ఉండాలని అయితే మనము కోరుకున్నాము. దేవుడు దీవించాలి. ఈ దినమంతా మనము
ఆశీర్వాదకరంగా ఉండాలని నేను కోరుతున్నాను. నా గురించి ఒకటి చెప్తాను ఫ్రెండ్స్. మా బాబుకు ఏ రోజు 10th ఎగ్జామ్స్ 10th ఎగ్జామ్స్ రాసే పిల్లలందరికీ మంచి జ్ఞాపశక్తిని ఇవ్వాలని నేను కోరుతున్నాను. ఇది నా స్వార్థంతో కూడిన రిక్వెస్ట్ కాబట్టి చెప్తున్నాను. లాస్ట్కి చెప్తున్నాను, మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ కలిగి ఉంటే ప్రేయర్ చేయండి. మా బాబు హ్యాండిక్యాప్డ్, తనకు మంచి జ్ఞాపకశక్తిని ఇవ్వాలని కోరుతున్నాను. మరి మా బాబు కోసం ప్రేయర్ చేయమని వేడుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి నా ఆశ యేసయ్య కనిపెట్టాలని నేను కోరుతున్నాను. సరే ఫ్రెండ్స్, మరి బాయ్ అండి. గాడ్ బ్లెస్ యూ అండి అందరికీ. భారతి ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ.